జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థమైతలేదు. అందరూ పెళ్లికి వెళ్ళిపోయింటారు, ఇంట్లో ఎవరుండరు. దేవుడా, ఎందుకు ఎన్ని పరీక్షలు పెడుతున్నావు? ఎందుకు? దశరథ్, ఏంటలా చూస్తున్నా? అందరూ నిన్ను దేవత దేవత అంటారు. నిజంగానే నువ్వు దేవతవక్క. నీలాంటి గొప్ప మనసున్న మనిషికి తమ్ముడుగా పుట్టడమే నా అదృష్టం అనుకునేవాణ్ణి. నేను నా కుటుంబం అని నువ్వు అనుకుని ఉంటే ఈరోజు నేను లేనక్క. ఎక్కడో ఏ చిన్న పనో చేసుకుంటూ బతికేవాణ్ణి. నాకు నా కుటుంబానికి నీ ఇంట్లో నీడనివ్వడమే కాకుండా ఈరోజు నా బిడ్డని నీ ఇంటి కోడల్ని చేసుకుంటున్నావు. అవునొదినా, నువ్వు చేసిన సాయానికి మేము మీకు జీవితాంతం రుణపడుంటాం. తమ్ముడికి అక్క చేసేది సాయం కాదు, బాధ్యత. అక్కగా నువ్వే మా గురించి ఆలోచిస్తున్నావంటే అల్లుడు కూడా నీ మాట కాదనకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అది నా బిడ్డ అదృష్టం. మావయ్య, ఏంటి మీరు? మనది ఒకటే కుటుంబం. ఏదో బయట వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారేంటి? అమ్మ వేరు, మీరు వేరు కాదు, అలాగే నేను వేరు కాదు. సరే సరే, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ముందు పనులు చూద్దాం. కానివ్వండి పూజారి గారు. అలాగే అమ్మా. అవును, శ్రీవల్లేది ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా రాలేదా? రాకుండా ఏం చేస్తుంది? తలుపు తీయండి, ఎవరైనా ఉన్నారా? ఆ అమ్మాయి ఎక్కడికి పోతుంది లేదనా? ఏదో పనులు చేస్తూ ఉంటుంది. ముందు హారతిచ్చి పని చూద్దాం. సరే, కానివ్వండి. ప్లీజ్ ఉంటే తలుపు తీయండి, నేను పెళ్లి దగ్గరికి పోవాలి. ప్లీజ్ ప్లీజ్ తలుపు తీయండి. అమ్మా, ఇక అబ్బాయిని పీటల మీద కూర్చోబెట్టి గణపతి పూజ జరిపించటమే ఆలస్యం అమ్మా. సరే, కానివ్వండి పూజారి గారు. ఆయనకి నా మీదున్న ప్రేమని బయట పెట్టించుకోవాలి. తలుపు తీయండి. ఏంటండి, ఏం కావాలి? న్యాయం కావాలి. నా బిడ్డ జీవితం నాశనం కాకుండా మీ సాయం కావాలి. ఏమండి, ఏంటి మీరు? ఆ రోజు నిశ్చితార్థం అప్పుడొచ్చి గొడవ చేశారు. ఇప్పుడు పెళ్లి అంటే మండపంలో మా బంధువులందరి ముందుకి వచ్చి ఇలా చేయడం మీకు భావ్యమా? మీరు మీ అబ్బాయికి పెళ్లి చేస్తే చాలు అనుకుంటున్నారు. దీని వలన నా కూతురు జీవితం నాశనం అవుతుందని నేనంటున్నాను. నా బాధ మీరు అర్థం చేసుకోవటం లేదు. ఏం అర్థం చేసుకోవాలి? మా అబ్బాయి మీ అమ్మాయి అంటే ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పాడు.
విడాకులు కూడా తీసుకున్నారు. అయినా మళ్ళీ మళ్ళీ వచ్చి మీరిలా గొడవ చేయడం ఏంటి? తల్లిని కదమ్మా, నా బిడ్డ కోసం నేను కాకపోతే ఎవరొస్తారు? తనకి అల్లుడు గారంటే ప్రాణమమ్మా. అల్లుడు గారికి కూడా నా బిడ్డ అంటే ఇష్టమే. చిన్న కారణానికి కోపంతో ఆ ఇష్టాన్ని చంపుకుంటున్నారు అంతే. నాకు మీ అమ్మాయి అంటే పద్ధతి కాదు. ఏ ఆడపిల్లకైనా కష్టం అంటే ఎదురెళ్ళి సాయం చేస్తాను. అది నా శత్రువైనా సరే. అలాంటి నేను మీ అమ్మాయి గురించి ఆలోచించకుండా పెళ్లి చేస్తానా? మీరు మీ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారే కానీ నా బిడ్డ గురించి ఆలోచించట్లేదు కదమ్మా. సరే, మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం చూడండి. నా బిడ్డతో సమానంగా తన పెళ్లి నేనే జరిపిస్తాను. అంతేకాని విడాకులు ఇచ్చాక కూడా ఇంకా మా అబ్బాయిని ఇబ్బంది పెట్టొద్దు. అమ్మా, మీకు అర్థం కావటం లేదు. ఈ పెళ్లి జరిగింది అంటే నా బిడ్డ బ్రతుకున్నా చచ్చిపోయినట్లే. అల్లుడు గారు దూరం అయితే అది తట్టుకోలేదమ్మా. దయచేసి పెళ్లి ఆపండి. నా బిడ్డకి న్యాయం చేయండి. ఏంటండి మీరు? ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా నేను చెప్పేది ఒకటే. నాకు మీ అమ్మాయి వద్దు. తనతో కలిసి నేను బతకలేను. నా బతుకు నన్ను బతకనివ్వండి. అదే మీ నిర్ణయం అయితే ఈ మండపంలో జరిగేది పెళ్లి కాదు, నా చావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.